తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పట్టుచీరలకు ప్రసిద్ధిగాంచిన ధర్మవరం ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిల మీదుగా బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ రైలు నడిపేందుకు నిర్మించనున్న హైస్పీడ్ రైల్ కారిడార్ను ధర్మవరం పుట్టపర్తి మీదుగా చేపట్టేలా అలైన్మెంట్లో మార్పు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHRCLకు ప్రతిపాదించింది. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. అలైన్మెంట్లో స్వల్ప మార్పు చేస్తే సరిపోతుందనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 597 కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మించనున్నారు. ఇందులో తెలంగాణలో 239 కిలోమీటర్లు, ఏపీలో 264, కర్ణాటకలో 94 కిలోమీటర్లు ఉంది. మన రాష్ట్రంలో కర్నూల్, డోన్, గుత్తి, అనంతపురం, కియా సమీపంలో దుద్దేబండ, హిందూపురంలో స్టేషన్లు నిర్మించాలని తొలుత ప్రతిపాదించారు. ఇది హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు హైవేకి చాలా వరకు సమాంతరంగా వెళ్తుంది. ఈ అలైన్మెంట్లో అనంతపురం నుంచి హిందూపురం వరకు 90.7 కిలోమీటర్లు ఉంది. మధ్యలో దుద్దేబండ వద్ద మాత్రమే స్టేషన్ వస్తుంది. దీనికి బదులు అనంతపురం నుంచి ధర్మవరం, పుట్టపర్తిలకు సమీపంగా హిందూపురం వైపు వెళ్లేలా ప్రతిపాదించారు. తద్వారా అనంతపురం నుంచి హిందూపురానికి 102.1 కిలోమీటర్లు అవుతుంది. ముందుగా అనుకున్న అలైన్మెంట్ కంటే కేవలం 11.4 కిలోమీటర్లు మాత్రమే పెరుగుతుంది. గతంలో అనుకున్న అలైన్మెంట్లో అనంతపురం, హిందూపురం మధ్య దుద్దేబండ వద్ద మాత్రమే స్టేషన్ వస్తుంది. అది కియా పరిశ్రమకు వచ్చేవారికి ఉపయోగపడుతుంది. దానికి బదులు కొత్త అలైన్మెంట్లో ధర్మవరం, పుట్టపర్తి మీదుగా కారిడార్ నిర్మించి ఈ రెండు చోట్ల స్టేషన్లు నిర్మిస్తే అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా పుట్టపర్తికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు, విదేశీ భక్తులు అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్ వైపు నుంచి సులభంగా చేరుకునేందుకు వీలుంటుంది. పుట్టపర్తి సమీపంలో యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటవుతుండగా మరికొన్ని ప్రాజెక్టులు రానున్నాయి. ధర్మవరం, పుట్టపర్తి సమీప ప్రాంతాల ప్రజలకు బుల్లెట్ రైల్ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. కియా పరిశ్రమ ప్రాంతం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే పుట్టపర్తి వద్ద హైస్పీడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అలైన్మెంట్లో మార్పు కోరింది. కొద్ది రోజుల కిందట నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ధర్మవరం, పుట్టపర్తి మీదుగా కారిడార్ వెళ్లే అలైన్మెంట్ పై చర్చ జరిగింది. హైదరాబాద్, బెంగళూరు కారిడార్ పై చేస్తున్న ఫైనల్ లొకేషన్ సర్వే FLS, DPR తయారీలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అలైన్మెంట్ ప్రకారం చేయాలని కోరారు. తర్వాత రైల్వే బోర్డు చైర్మన్ కు ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో ఈ అలైన్మెంట్ ను NHRCL అధికారులు పరిశీలిస్తున్నారు.